jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసుకోవాలని ఎదురు చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే 12, 13, 14 తేదీలో సర్వర్ అయితే రాలేదు. అదే విధంగా 3 రోజులు ప్రభుత్వ హాలిడే అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారని ఉద్దేశంతో 24వ తేదీ వరకు పెంచడం అయితే జరిగింది. అసలు ఈ లోను ఏ విధంగా అప్లై చేయాలి, ఈ లోను రావాలనంటే ఏ స్కీమ్కి అప్లై చేయాలి, 50,000కి అప్లై చేయాలా, లేదంటే 4 లక్షలకు అప్లై చేయాలా, లేదంటే స్త్రీల పేరు మీద అప్లై చేయాలా, లేదంటే జెంట్స్ పేరు మీద అప్లై చేయాలా, ఏ స్కీమ్కు ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ గనక చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. గత 2-3 రోజుల నుంచి సర్వర్ అయితే రావడం అయితే లేదు. ఈ అప్లికేషన్ చివరి తేదీ అయితే ఈ రోజు వరకు అయితే ఉండే. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము 24వ తేదీ వరకు మళ్ళీ ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే ఉండే, దాన్ని 14వ తేదీ వరకు అయితే పొడిగించారు. ఇప్పుడు మళ్ళీ 3 డేస్ హాలిడేస్, అదేవిధంగా సర్వర్ రాకపోవడంతో ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో మళ్ళీ 24వ తేదీ వరకు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే చాలా మంది ఈ అప్లికేషన్ చేసేటప్పుడు జెంట్స్ పేరు పైన చేస్తున్నారు, లేడీస్ పేరు పైన చేయడం అయితే లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్కీమ్కి అప్లై అయితే చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ స్కీము 5 లక్షల మందికి ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దీంట్లో 25% స్త్రీలకు ఖచ్చితంగా కేటాయిస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే చాలా మంది జెంట్స్ పేరు పైన అప్లై అయితే చేస్తున్నారు, స్త్రీల పేరు మీద అయితే తక్కువగా అప్లై అయితే చేస్తున్నారు. అందుకోసమని అయితే మీరు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో స్త్రీలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పేరు మీద అయితే అప్లై అయితే చేయండి. ఎందుకనంటే 5 లక్షలలో 1,50,000 వరకు, లేదంటే 1 లక్ష పైన వీళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళ పేరు మీద అయితే అప్లై అయితే చేయండి. అదేవిధంగా చాలా మంది 2 lakhs నుంచి 4 lakhs వరకు అయితే పెడుతున్నారు. 50,000 ఎవరు కూడా పెట్టడం అయితే లేదు. వితౌట్ బ్యాంక్ లింకేజీ ఆప్షన్ సెలెక్ట్ చేసి 50,000 కూడా పెట్టండి. 50,000 పెట్టిన వాళ్ళకి కూడా దీంట్లో 10%, 15% వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేయని వాళ్ళు 50,000 అయితే పెట్టండి. 50,000 కనుక మీకు శాంక్షన్ అట్లయితే 100% సబ్సిడీ, మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఏ స్కీమ్కి అప్లై చేస్తే లోన్ వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీ విలేజ్కు సంబంధించి ఒక స్కీమ్కు సంబంధించి ఎంతమంది అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ ఆ స్కీమ్కు సంబంధించి ఒక్కరికి మాత్రమే లోన్ ఇస్తారు. ఎగ్జాంపుల్, కిరాణం షాప్ ఒక 10 మంది అప్లై చేసుకున్నా కానీ ఒక్కరికి మాత్రమే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫోటో స్టూడియో 10 మంది అప్లై చేసుకున్నా ఒక్కరికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అయితే మీరైతే ఎవరు అప్లై చేయని స్కీమ్కి అయితే అప్లై అయితే చేయండి. అందరూ టెంట్ హౌస్, అందరూ కిరాణం షాపు, అందరూ బర్రెలు పెడితే ఇచ్చే అవకాశం అయితే లేదు. ఒకళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికి మాత్రం ఇయ్యరు. అందుకోసం అయితే డిఫరెంట్ స్కీమ్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదే విధంగా చాలా మంది ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఈ ఎడిట్ ఆప్షన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు మీకు ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, లేదంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను. మీరు హెల్ప్లోకి వెళ్ళి వాళ్ళకి మెయిల్ చేయండి, లేదంటే అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి చేసి మీరైతే వాళ్ళతో ఫోన్ అయితే మాట్లాడండి. అదేవిధంగా చాలామంది ఏమంటున్నారు, మా అప్లికేషన్ డౌన్లోడ్ కావడం లేదు, మేము ఇదివరకే అప్లై చేసుకున్నాము అని చాలామంది కూడా అడుగుతున్నారు. సర్వర్ ప్రాబ్లం వల్ల కావడం అయితే లేదు. సర్వర్ కరెక్ట్గా వచ్చిన టైంలో డౌన్లోడ్ అయితే చేయండి. 100% డౌన్లోడ్ అయితే అవుతుంది. అయినా సరే డౌన్లోడ్ అవ్వట్లేదు అని అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా మిస్టేక్ ఇచ్చిన వాళ్ళకి ఆ విధంగా జరగడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసంకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఈ వీడియోను ఇంకొంచెం మందికి తెలిసేలాగా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి స్కీమ్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.